ఏటీఎంల ద్వారా నగదు లావాదేవీలు నిర్వహించే ఖాతాదారులపై భారతీయ స్టేట్ బ్యాంక్ ఆంక్షలు విధించింది. అక్టోబర్ 31 నుంచి నగదు లావాదేవీల మొత్తంపై పరిమితులు విధించిన ఎస్బీఐ నిర్దేశించిన లావాదేవీల సంఖ్యను మించి ఏటీఎంల ద్వారా నగదు తీస్తే అదనంగా వడ్డింపులు ఉంటాయని స్పష్టం చేసింది. వేతన ఖాతాదారులకు మాత్రం అపరిమిత సంఖ్యలో ఏటీఎంల ద్వారా లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించింది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో సింహభాగం వాటా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ ఏటీఎంల నుంచి ఉపసంహరించుకునే నగదు మొత్తాలపై ఇప్పటికే పరిమితి విధించింది. త్వరలో ఏటీఎంల ద్వారా నిర్వహించే లావాదేవీల సంఖ్యపై కూడా ఆంక్షలు అమల్లోకి తీసుకురానుంది. ఈ ఏడాది అక్టోబర్ 31న కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం ఐటీఎస్ క్లాసిక్, మెస్ట్రో డెబిట్ కార్డుల ద్వారా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ మొత్తం రోజుకు 20,000కు కుదించింది. ఇక కొత్తగా ఏటీఎంల ద్వారా నిర్వహించే లావాదేవీల సంఖ్యపై కూడా ఆంక్షలు విధించింది. అవి త్వరలో అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా ఎస్బీఐ ఖాతాదారులు మెట్రో నగరాల్లో అయితే నెలలో 5 సార్లు ఎస్బీఐ గ్రూప్ బ్యాంకుల ఏటీఎంల నుంచి, 3 సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు లావాదేవీలు కొనసాగించొచ్చని స్పష్టం చేసింది. మెట్రో నగరాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో అయితే 5 సార్లు ఎస్బీఐ గ్రూప్ బ్యాంకు ఏటీఎంల నుంచి, 5 సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. సగటున 25,000 రూపాయలు తమ పొదుపు ఖాతాల్లో ఉండేట్లు చూసుకునే ఖాతాదారులకు ఎలాంటి రుసుములు లేకుండా ఎస్బీఐ గ్రూప్ బ్యాంకుల ఏటీఎంలో అపరిమిత సంఖ్యలో లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం ఎస్బీఐ కల్పించింది. అదేవిధంగా సగటున 1,00,000 రూపాయలు తమ పొదుపు ఖాతాల్లో ఉంచేవారికి ఎలాంటి రుసుం లేకుండా అన్ని రకాల బ్యాంకుల్లో అపరిమిత సంఖ్యలో ఏటీఎం లావాదేవీలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. పరిమితికి లోబడి ఏటీఎంల లావాదేవీలు నిర్వహించాల్సిన ఖాతాదారులు అదనంగా నిర్వహించినట్లయితే ఒక్కో లావాదేవీపై 5 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఛార్జీలు విధిస్తారు. ఈ మొత్తానికి జీఎస్టీ అదనంగా కలుపుతారు. ఆర్థిక లావాదేవీలు కాకుండా ఇతర లావాదేవీలేవైనా ఉచిత లావాదేవీల పరిమితికి మించితే 5 రూపాయలు ఆ మొత్తానికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. వేతన ఖాతాలు కలిగిన ఖాతాదారులు తమ గ్రూప్ బ్యాంకుల ఏటీఎంలో, ఇతర బ్యాంకు ఏటీఎంలో ఉచితంగా అపరిమిత ఏటీఎం లావాదేవీలు నిర్వహించుకోవడానికి వెసులుబాటు కల్పించినట్లు ఎస్బీఐ తన వెబ్సైట్లో పేర్కొంది.